ఇక వీళ్ళ మిర్యాల కూడా ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా, ఆయన గన్మ్యాన్ ఒక లారీ యూరియా తీసుకుపోయినాడు. ఆయన గన్మెన్. మరి గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలి? ఇక మరి మీరు ఒక లారీ లోడ్ గన్మెన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్ కనీసం ఒక గోదామని ఎత్తుకపోవన్నా ఇద్దరు సవాల్ గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. ఆఖరి యూరియా కూడా బుక్తారు, నాకు అర్థం కాదు. అది కూడా తింటారా? రైతుల నోటికాడి ముద్ద గసంటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఈరోజు నేను చెప్తున్నా, రాసి పెట్టుకొని తులం బంగారం కాదు, వీళ్ళు మీ మెడల పుస్తకాలు గుంజుకోకపోతే వాళ్ళే గొప్పలు. పచ్చి లంగలు కాంగ్రెస్ వాళ్ళు. తులం బంగారం కాదు, తులం ఇనిమియారు. మీ మెడల పుస్తకాలు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి వచ్చినప్పుడు, ఎందుకంటే మంచి వాళ్ళు అయితే కాదు. ఒక ఆయన పాపం టీవీలో అడిగిండు బట్టి విక్రమార్క గారిని, అయ్యా మరి మీరు చెప్పే హామీలు వింటుంటే మొత్తం 420 హామీలు అయినా 420 హామీలు అయినాయి, మరి ఇవన్నీ కూడితే ఒక 5-6 రాష్ట్రాల బడ్జెట్ సరిపోదు, యాడికెళ్ళిస్తావా పైసలు అన్నాడు. ఏమన్నాడు ఎరికేనా ఆయన? మేము కాంగ్రెస్ వాళ్ళం ఏమనుకున్నారు మీరు? మేము 125 సంవత్సరాల చరిత్ర మాది, ఒక్కొక్కరు 6 ఫీట్లు ఉన్నాం. మేము కేసీఆర్ బక్కగున్నాడు, మేము దొడ్డుగున్నాం, మంచి తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి మాకు. మేము మొత్తం ఎట్లా ఆదాయం ఎట్లా పెంచాలి, ఎట్లా ఆదాయం పంచాలి అవన్నీ మేము చూస్తాం. కొత్త అప్పులు చేయం, సంపద పెంచుతాం, అందరికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం, 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం, ఇక బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తున్నాం అన్నాడు. ఇవాళ మీరు చూసింటారు పేపర్లో వార్త వచ్చింది, పిల్లలకు వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు.